వేమన పద్యరత్నాలు అనే శీర్షికన మనం వేమన పద్యాలను చెప్పుకుంటూ ఉన్నాం రోజు. మరి మూర్ఖ పద్ధతిలో తరువాత పద్యాలు ఏమిటంటే, ఎంత చదువు చదివి ఎన్నిటి విన్నను హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాల కడుగ పోవునా నైల్యంబు విశ్వతాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఏమిటంటే, ఎంత చదువు చదివినా, ఎన్నిటి విన్నను, ఎంతమంది చెప్పినా విన్నా కూడా హీనుడు అవగుణంబు మానలేడు. ఈ హీనుడు అవగుణము అంటే ఏంటంటే చెడుతనాన్ని మానడన్నమాట. ఆ చెడును మానడు. దానికి ఉదాహరణ ఏమంటున్నాడు? బొగ్గు పాల కడుగ పోవునా నల్యంబు. బొగ్గు ఉంది కదా, నల్లగా ఉంటుంది కదా, పాలు తెల్లగా ఉంటాయి కదా. ఆ తెల్లగా ఉన్నటువంటి పాలను తెచ్చి నల్లగా ఉన్నటువంటి బొగ్గును ఎంత కడిగినా నైల్యంబు పోవునా. ఆ నైల్యం అంటే నలుపుతనం పోతుందా? విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే హీనుడనేవాడు ఎంత చదివినా, ఎంతమంది ఏమి చెప్పినా అతనిలో ఉన్నటువంటి చెడు గుణం పోదు. అదేవిధంగా ఆ పాలుతో కడిగినటువంటి బొగ్గులో ఉన్నటువంటి నైమల్యం ఇది ఆ నీలత్వం, ఆ నలుపుతనం అనేది పోదు అని. దాని తర్వాత, ఎలుగుతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉదికిన నలుపు నలిపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమా. ఎలుగుతోలు తెచ్చి, ఎలుగంటే ఎలుగుబంటి నల్లగా ఉంటుంది కదా, దాని యొక్క చర్మాన్ని తీసుకొని వచ్చి ఎన్నాళ్ళు ఉతికిన, ఎన్ని రోజులైనా కూడా ఉతికినా నలుపు నలుపే కాని, నలుపు కాదు, అది నల్లగానే ఉంటుంది కానీ తెలుపు కాదు అంటున్నాడు. ఉదాహరణ ఏమంటున్నాడు? కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా. బాగా చక్కగా మంచి కొయ్యతో తయారు చేయనటువంటి అందమైనటువంటి బొమ్మను తెచ్చి మరి ఎన్నిసార్లు కొట్టినా అది పలుకుతుందా? పలకదు కదా. దానిలో చైతన్యం రాదు. మూర్ఖుల్లో కూడా ఎంత చెప్పినా చైతన్యం రాదు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. దాని తర్వాత, ఒకని చెరుతు మంచు వల్ల మందెంతరు తమకు కలుగు చేటు తామెరుగక, తమ్ము చెరుచువాడు దైవంపు కాడుకో. అంటే ఒకని చెరుతు మంచు, ఒకరిని చెడగొడతాము అని ఉల్లమందెంతురు, ఉల్లం అంటే లోపల హృదయంలో అనుకుంటారు. తమకు కలుగు చేటు తామెరుగు కవరే, ఇతరులకు మనం చెడు చేస్తున్నామే, హాని కలుగు చేస్తున్నామే, కీడు కలుగు చేస్తున్నామే, మనకు కూడా హాని ఆ కీడు కలుగుతుంది అని తెలుసుకోరన్నమాట. మరి తమ్ము చెరుచువాడు దైవంబు కాడుకో. మరి ఇతరులను చర్చితే తమను కూడా చర్చేటటువంటి వాడు ఆ భగవంతుడు ఉన్నాడు కదా. అదే చెప్తూ ఉంటారు, వాడి యొక్క అన్యాయాలు మరి అదుపు ఆజ్ఞ లేకుండా ఉన్నాయి. మరి ఆ భగవంతుడు వాడిని చూడకుండా ఉంటాడా? వాడిని అణచివేయకుండా ఉంటాడా? వాడిని నాశనం చేయకుండా ఉంటాడా అని భావం వచ్చేట్టుగా చెప్తున్నాడు. దాని తర్వాత పద్యం, ఓగు నోగు మెచ్చువన రంగ అజ్ఞాని భావమెచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. చూడండి, ఓగు నోగు మెచ్చు అన్నమాట. ఓగు అంటే ఏంటంటే దొంగ, చెడ్డవాడు ఉంటాడు కదా, దుర్మార్గుడు, వాడు ఓగు పట్టిపోయినాడు రా అంటాం కదా మనం. ఆ ఓగు అంటే చెడ్డ గుణం, చెడిపోయాడు అని. ఆ చెడిపోయిన వాడినే మెచ్చుకుంటాడు వనరంగ అజ్ఞాని. వాడు ఆ విధంగా మూర్ఖుడు అన్నమాట. భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు అంటే దాని తర్వాత అజ్ఞానిని
అజ్ఞాని ఎవరిని మెచ్చుతాడు? లుబ్ధుణ్ణే మెచ్చుతాడు అన్నమాట. తెలియనివాడు ఆ పిసినారి వాడినే మెచ్చుతాడు. ఉదాహరణ ఏమంటున్నాడు? పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. పంది ఏం చేస్తుంది? బురదలోనే దొర్లాడుతూ ఉంటుంది. దానికి చక్కటి మంచినీళ్ళు పెట్టి దాన్ని పెంచి పోషించేవాళ్ళు ఇందులో స్నానం చేయమంటే అది చేయదన్నమాట. ఎందుకని? ఆ బురదలో తిరగడం అనేది దానికి అలవాటు. ఆ బురదలో దానికి కావలసినటువంటి మురికి ఆహారం లభిస్తుందని అలవాటు పడిపోయింది అది మొదటి నుంచి కూడా. అందుకని పంది బురద మెచ్చుతుందే కానీ పన్నీరు మెచ్చదు అన్నమాట. దాని తర్వాత ఓగుబాయరుగక ఉత్తమూఢ జనంబు ఇలా సుధీజనములయంచూచు కరినిగాంచి కుక్క మురిగిన సామ్యమౌ. ఓగుబాగెరుగక ఉత్తమూఢ జనంబు అంటే ఇక్కడ ఏమిటంటే మంచి చెడ్డలు గమనింపక అన్నమాట. ఎవరు? మూఢజనంబు మూర్ఖులు. ఓగు బాగు అంటే ఓగు అంటే చెడు, బాగు అంటే మంచి, ఇవి తెలుసుకోకుండా ఇలా సుధీజనములయంచ చూచు ఈ భూలోకంలో సుధీజనముల పండితులను బాగా తెలిసిన వారిని ఎంచజూచు అంటే ఏంటంటే వాడు లక్ష్యం చేసుకొని వాళ్ళని ఏదైనా నాశనం చేయాలని చూస్తారన్నమాట. కరినిగాంచి కుక్క మురిగిన సామ్యమౌ. మరి ఆ విధంగా ఆ పెద్దవాళ్లను నాశనం చేయాలంటే సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు అంటున్నాడు. అంత మూర్ఖులు. తెలిసిన వాళ్ళని నాశనం చేయాలంటే కూడా ఇళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇలా కరినిగాంచి కుక్క మురిగిన సామ్యమౌ. కరి అంటే ఏనుగును చూచి కుక్క మురిగితే మరి ఆ ఏనుగు దగ్గరికి కుక్క ఏం చేయగలదు? ఈ మురుగు ఏమవుతుంది? ఆ ఏనుగు పెద్ద ఎత్తు చెట్టు అంత ఉంటుంది, ఈ కుక్క అంతా ఎలక పిల్లలాగా ఉంటుంది. ఈ రెండు కుదరవు అన్నమాట. అదే చెప్తున్నాడు, కరినిగాంచి కుక్క మురిగిన సామ్యమౌ. అంటే ఏనుగు వెనక కుక్క మురుగుతూ పోతే ఏమీ కాదు అని చెప్పనమాట. ఈ రోజుతో ఈ వేమన పద్యాలను ముగిస్తున్నాను. తర్వాత